ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, కన్యారాశి, ఈ కన్యారాశి వారికి యోగదాయకం. మరి గురుడు మారుతున్నాడు. ఇప్పుడు గురుడు ఎక్కడికి వచ్చాడయ్యా? దశమం నుండి ఏకాదశ స్థాన సంచారం, లాభంలోకి వచ్చేసాడు గురుడు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి పని ఆలోచనతో ముందుకు పెడతారు. నూతనమైన ఆలోచనలు ఉంటాయి. సౌపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రతి పనిని కూడా చాలా చక్కగా ముందుకు పెడతారు. విద్యార్థులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. రాజకీయ నాయకులకి కాస్త అనుకూలమైన వాతావరణం. వృత్తుల వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అవి కూడా పర్వాలేదు. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి గతం కంటే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం ఈ యొక్క కన్యారాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో వివాదాలు, గొడవలు, స్వల్పమైన ఆటంకాలు. వారాంతం ఆర్థిక ప్రోత్సాహం, డెవలప్మెంట్స్, ముఖ్యులను కలుసుకోవడం, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం, ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఈ వారం కన్యారాశి వారికి కనబడుతోంది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. బుధవారం నాడు శనగలు కానీ మొలకెత్తినటువంటి శనగల్ని మీరు ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం ద్వారా తప్పనిసరిగా మీరు ఈ కన్యారాశి వారి విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి.